ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. శ్రీ లలితా త్రిశతిలోని కమలాక్షి శబ్దంలో మనము కమలాక్షి మన జ్ఞాన దృష్టిని ఎలా తెరుచుకోవడానికి సహాయపడుతుంది, భగవంతుడు మనల్ని ఏ విధంగా సహాయపడతారు అనే విషయాన్ని మనము తెలుసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా కమలాక్షి స్వరూపాన్ని మనము మన యొక్క సహస్రార చక్రంలో ఏ విధంగా కొలువై ఉన్నది అన్న విషయము మనము తెలుసుకుంటూ ఉన్నాము. జీవో వికసిత శివ, శివో కంచికిత జీవ అంటే మనము వికసిత అవస్థకు వెళ్ళడానికి బదులు బాహ్య ప్రేరణతో, బాహ్య ఆవశ్యకతలతో, నిత్య నైమిత్తిక సుఖాలతో మనము బంధింపబడి ఉన్నాము. అందుకే మనలో అభావము, వికసితము అవ్వడము లేదు. అదే అభావము. అదే భావంతో కానీ భావపూర్ణతతో కానీ చేస్తే ఆ భావపూర్ణ అవస్థలో అది ప్లావితమవుతుంది. అది నిరంతరము ఎంతో శక్తితో ఆహ్లాదిని, ఉన్మాదిని లాంటి అనేక శక్తులతో మన లోపల అంతరంలో అమృతత్వాన్ని నింపుతుంది. అప్పుడు మనము మకరందము తాగిన మధుమక్కి అనగా తేనెటీలలాగా మారి మత్తెక్కిపోతాము. ఆ మత్తు ఏమిటి? అది ఉన్మాదం కాదు. కొంతమంది ధ్యానం సమయంలో స్పృహ లేని స్థితిలో శరీరాన్ని కదిలిస్తూ ఊగుతూ ఉంటారు. ఆ స్థితి వారికి తెలియదు. అది వారి చేత చేయబడినది కాదు. అలాగ జరుగుతుంది. అది వారిలో కలిగిన అమృత ప్లావనం వలన అలా జరుగుతుంది. కొంతమంది శరీరం ఆ శక్తిని భరించలేదు, అందువలన అలాగా జరుగుతుంది. ఉదాహరణకు మనకు తెలిసినది, దేవాలయాల్లో అమ్మవారి శక్తి భక్తులలో ప్రవేశించినప్పుడు వారు అపస్మారక స్థితిలో శరీరాన్ని కదిలిస్తూ ఏవేవో మాట్లాడుతూ శబ్దాలు చేస్తూ ఉంటారు. వారి శరీరము ఆ శక్తిని భరించలేక చేసే హాహాకారాలు చూసి సహభక్తులు వారిపై పసుపు నీళ్లు పోసి వేపాకులతో వారిని శరీరాన్ని శాంతపరిచి భక్తి శ్రద్ధలతో కర్పూరహారతి చేస్తే పూనకం వచ్చిన వారు మామూలు స్థితికి వస్తారు. ఈ విషయము మనమందరము చూస్తూ ఉంటాం. అటువంటిదే ఈ అమృత ప్లావన స్థితి. మన శరీరము శుద్ధము, మనస్సు శుద్ధము, బుద్ధి శుద్ధమైనప్పుడు, మనలో అనంత శక్తి ప్లావితమైనప్పుడు మనం సహజంగా స్వీకరించగలుగుతాము. ఏదైనా అశుద్ధి, అపవిత్రత అంటే బాహ్యమైన అపవిత్రత కాదు. అది స్వార్థము మరియు కపటత్వం లేకుండా ఉన్న అవస్థ. స్వార్థం లేని అవస్థ నిజానికి నీ యొక్క సహజ భావము అదే. కానీ మనం ఏమి చేస్తున్నామో బాహ్య దృష్టితో మనము బంధితులమైనందుకు ఈ సహజ భావాన్ని అనుభూతి పొందలేకపోతున్నాము. మిత్రులు కొంతమంది సహజ యోగంలో దీక్షితులు మనం ఏమీ చేయనక్కర్లేదని వారు చెప్పారు. మనం ఏమి చేయనక్కర్లేదు, మనం దానిని స్వీకరించాలి. మనం ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిని మనం స్వీకరించాలి. నీవు ధ్యాన అవస్థలో ఉన్నప్పుడు నీకు శరీరం యొక్క, మనస్సు యొక్క, బుద్ధి యొక్క స్పృహ ఉండదు. నువ్వు బాహ్యమైన అవబోధాలతో బంధింపబడలేదు. నీవు ముక్తుడవు. ఈ అవస్థలో నీ లోపల విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటం ఏమిటి? శ్రీ విద్యా రహస్యమైన బిందుచ్ఛేదనం. ఆ విస్ఫోటం తరువాత బిందు అంటే కొలవడానికి కూడా వీలు పడనిది. అది ఏ అనంత శక్తి అంతరములో కర్ణికలో విస్ఫోటనం చెంది విసర్గగా అవుతుంది. ఆ విసర్గ మధ్యలోని ఖాళీ స్థలము, విసర్గ అంటే మనకు తెలుసు, పైన ఒక చుక్క, కింద ఒక చిన్న చుక్క, ఆ రెండింటి మధ్యలో ఉన్న ఖాళీ స్థలము మరి యొక్క బిందువు ఉద్భవిస్తుంది. ఇదే ఆనందరూపి పుత్రుడు. విసర్గ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో మరి యొక్క బిందువు ఉద్భవిస్తుంది. దానినే ఆనందపుత్రుడు. ఇది వరకు ఈ మాట మనం ప్రస్తావించుకున్నాం. ఆనందపుత్రుడు. ఆ ఆనందపుత్రుడు ఎవరు అన్నది తెలిసినది. నిరంతరం యోగ సాధన చేసేవారికి, జపము చేసేవారికి ఈ అనుభూతి తెలుస్తుంది. బిందువు
ఖండితమై విస్ఫోటమై విసర్గ అవస్థలో మధ్యలోని ఖాళీలో ఉద్భవించిన బిందువు ఖాళీ స్థలంలో అదే ఆనందపుత్రుడు. శ్రీ విద్యా ఉపాసకులైన గురువులు ఈ విస్ఫోటము 9 సార్లు అవుతుందని చెబుతారు. నవద్వారపురం దేహి. ఈ దేహము ఈ శరీరము ఈ శరీరమును నవద్వారపురము అని అంటారు. శ్రీచక్రంలో మేరువులో నవ ఆవరణలు అనగా 9 ఆవరణలు ఉంటాయి. ఈ నవ ఆవరణలను విచ్ఛేదనం చెయ్యాలి. మనలోని ఆవరణలు విక్షేపములను మనము తొలగించుకోవాలి. ఇవి తొలగించుకోగలిగినప్పుడు మన సాధన పరిపక్వమవుతుంది. ఒకసారి విస్ఫోటనం అయితే పూర్ణత్వం సాధించినట్లు భావించరాదు. 9 సార్లు విస్ఫోటనమైతే తరువాత దశమ బిందువు వస్తుంది. ఈ దశమ బిందువే పూర్ణకళ, పరిపూర్ణ అవస్థ. అక్కడ నీకు పరిపూర్ణ అవస్థ. అక్కడ నీవు పూర్తిగా తల్లీనం అవుతావు. అక్కడ నీవు స్వయం జ్యోతివి పుంజము అనగా కాంతి పుంజ స్వరూపము అవుతావు. శక్తి యొక్క పూర్ణత అవుతుంది. ఆ స్వయం జ్యోతి పుంజము ప్రపంచ కళ్యాణం కోసము. విసర్గ అంటే ద్వైత భావము. అక్కడ అద్వైత సిద్ధి ఉండదు. విసర్గ మధ్యలోనికి వెళుతూ ఉంటే విచారహీనము వికారహీనము అవస్థలో అనుభూతిని పొందుతారు. సాధన అక్కడ పరిపూర్ణము అవుతుంది. అక్కడ అత్యున్నత స్థాయిని చేరుతారు. ఇక్కడ మనము నవమ బిందు విచ్ఛేదనం కోసము చూడాలి. శ్రీ విద్యలో బిందు ఛేదన ఒక క్రియ, రాజయోగ క్రియలో బిందు ఛేదనం ఒక క్రియ. ఈ క్రియలన్నీ సహజతతో అవడానికి సాధకులు ప్రయత్నం చెయ్యాలి. మనము ఈ విస్ఫోటనం స్వీకరించడానికి భయపడుతూ ఉంటాం. మన కళ్ళ ముందు భగవతి ప్రత్యక్షమైన మనము భయపడుతూ ఉంటాము. 4 చేతులతో అమ్మ దర్శనమిచ్చిన మనము విచిత్రముగా చూస్తాం. ఎందువలన అంటే మనలో సత్యాన్ని వ్యతిరేకించే తత్వము మన జన్మల నుంచి పెంచుకున్న అభావన వల్ల ఇలా అనుకుంటాం. సత్యమును స్వీకరించే భావన ఎప్పుడు జాగ్రత్తమవుతుంది అంటే అభావరహిత అవస్థలో నిత్యపూర్ణ సత్యమును అనుభవం పొంది నితాంత శాంతితో ఉన్న శక్తివంతునికి శాంతి లభిస్తుంది. నా ఆత్మ బలహీనేన నా లభ్య. నా ఆత్మ బలహీనే నా లభ్య. అశక్త వ్యక్తికి ఆత్మజ్ఞానము లభించదు. ఆత్మజ్ఞానం లభించాలంటే మనము ముందు శక్తిమంతులము కావాలి. నీకు శాంతి కావాలంటే నీలోని జాగృతము చేసుకోవాలి. ముందు నీలోని త్రిశక్తులను జాగృతం చేయాలి. అప్పుడే నీకు శాంతి లభిస్తుంది. కారణము మనము అభావంతో పరిచితులుగా ఉన్నాము. అభావంతో మనం ఎంతో ఆనందంగా ఉన్నాము. మనము ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. సత్యము ప్రవాహితమవుతూ ఉంటే కూడా నీవు దానిని స్వీకరించడం లేదు. గంగా నదిలో దిగి చూడండి. గంగా నది యొక్క చల్లదనం నీకు తెలుస్తుంది. అక్కడ నీవు సత్యాన్ని స్వీకరించావు. లక్ష్యబోధం స్వీకరించిన తరువాత అంతరంలో లక్ష్మి ఎప్పుడు జాగృతమవుతుందో అప్పుడు త్రిశక్తులు జాగృతమవుతాయి. అది లక్ష్మి యొక్క లా కా సా. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మొదలైనవి. ఈ 3 సాధారణ రూపంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో కనిపిస్తుంది. ఈ 3 కలిస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలోని మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి అంటే సమాధి అవస్థలో, మహా అంటే సమాధి అవస్థలో లక్ష్యబోధము పూర్తి అవుతుంది. సమాధి యొక్క అవస్థలో నువ్వు నీ యొక్క నిత్యతను తెలుసుకుంటావు. అప్పుడు నీవు నితాంత శాంతిలో ప్రవేశిస్తావు. అప్పుడు నీకు నిత్యమైన ఏ బాధ ఉండదు. నీవు నీలో త్రిశక్తులను జాగృతం చేస్తే త్రిశక్తులు కలిసి ఒకటిగా మారి మహాశాంతి అవస్థగా మారుతుంది. అప్పుడు శాంతి అవస్థ, మహాశాంతి అవస్థ ఇవన్నీ సమాధి అవస్థలు.
అక్కడ స్వయముగా నువ్వు మహాత్రిపుర సుందరి అయ్యావు. త్రిపురాలను నాశనం చేసి సుందరి అయ్యావు, మహా అయ్యావు. మహాత్రిపుర సుందరిలో కూడా భిన్న భిన్న అవస్థలు ఉన్నాయి. మహాత్రిపుర సుందరి యొక్క సమాధి అవస్థలు ఎక్కడ, ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్థాయిలో ఉన్నాయి తెలుసుకుందాం. సమాధి అవస్థలో ప్రవేశిస్తే మనకు మోక్షప్రాప్తి యొక్క ద్వారము తెరుచుకుంటుంది. ద్వారం తెరుచుకుంటుంది, మనము ప్రవేశించడం లేదు. శాంతి యొక్క అవస్థలో ఎప్పుడు మనకు మహాశాంతి యొక్క అనుభూతి అవుతుంది? అప్పుడు మహాత్రిపుర సుందరి స్వయంలో అనుభూతి అవుతుంది. శాంతి యొక్క మొదటి అడుగు, నీవు ముందు ద్వారం తెరిచి నీవు దానిలో ప్రవేశిస్తావు. అది ఏ పరమసత్యము. హరి ఓం తత్సత్. ఇంతటితో మనము కమలాక్షి అన్న నామమునకు కమలముల వంటి కన్నులు కలది అమ్మవారు మనకు ఏ విధంగా మనలోని శక్తిని జాగృతం చేసి మనలను ఆత్మజ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. ఓ హరి ఓం తత్సత్. మరి యొక్క సమయంలో అమ్మవారి రెండవ నామమైన కల్మషగ్ని పదాన్ని సంబంధించిన విశేషాంశములను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.